హలో అండి. వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా హరిశ్చంద్ర ప్రసాద్తో పరంధామయ్య మాట్లాడుతూ, ఇంచుమించు ఆదిత్య నాటకం ఆడితే ఆడాడు, కానీ ఆ నాటకంతో మా అందరికీ అర్థమైంది ఏంటంటే అలేఖ్య మనసులో ఇంకా ఆదిత్య ఉన్నాడ్రా అని పరంధామయ్య చెప్పగానే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలల మనసులు తేలిక పడిపోతాయి. ఎంత శుభవార్త చెప్పావురా, వెంటనే నీ నోరు తీపి చేయాలనుంది. అయితే అలేఖ్య మళ్ళీ ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా అని ఆప్యాయంగా అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్. అలేఖ్య ఒప్పుకోకపోయినా మీ వాడు ఏదో ఒకటి చేసి ఒప్పించేసేలాగే ఉన్నాడు. నువ్వు మీ వాడిని తక్కువ అంచనా వేయకు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఈసారి మొన్నటిలాగా అప్పటికప్పుడు పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకోకుండా అంగరంగ వైభవంగా చేయాలి. పెళ్లి పెద్దను నేనే రోయ్, అప్పుడు తింటాన్లే అన్ని రకాల స్వీట్లు అంటారు పరంధామయ్య. చంపేస్తాను. ఆదిత్య పెళ్లి వంక పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్లు స్వీట్ల మీద దండయాత్ర చేసేద్దామనుకుంటున్నారేమో. నా దగ్గర మీ పప్పులేమి ఉడకవు. మిమ్మల్ని నేను అన్ని వైపుల నుంచి గమనిస్తూనే ఉంటాను. వళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని దుర్గా ఆవేశంగా మాట్లాడేస్తుంది. ఆ మాటలు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్లకు వినపడతాయి. ఇద్దరూ ఒక్కసారే నవ్వుకుంటారు. ఇంతలో పరంధామయ్య అమాయకంగా ముఖం పెట్టి, నీ నోట్లో స్వీట్ పడేదాకా మా చెల్లి ఊరుకుంటుందా? స్వీట్ పేరెత్తితేనే చంపేస్తుంది నిన్ను అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. వెంటనే దుర్గ పరంధామయ్య చేతిలోంచి ఫోన్ లాగేసుకుని, శకుంతల వింటున్నావా? మొన్నసారైతే వాళ్ళ పెళ్లి చేయడానికి నానా తిప్పలు పడిపోయాము, కానీ ఈసారి మాత్రం అలా కాదు శకుంతల. అలేఖ్య ఆదిత్యల పెళ్లి 10 ఊర్లు చెప్పుకునేలా చేయాలి అంటుంది. తప్పకుండా వదినా అని శకుంతల చెబుతుండగానే పక్క నుంచి పరంధామయ్య, ఏంటి చేసేది? చేయాల్సింది శకుంతల వాళ్ళు కాదు, మీ తమ్ముడు పరశురాం. వాడికి ఫోన్ చేసి అడుగు. హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ రేంజ్కి తగ్గట్లు చేస్తాడో లేదో అంటారు. అలా అలేఖ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే వాళ్ళ పెళ్లి మాటలు మళ్ళీ జరిగిపోతున్నాయి. చాలా రోజుల తర్వాత అన్ని కుటుంబాలు కాస్త సంతోషంగా ఫీల్ అవుతున్నాయి. కానీ పైకి పడుకోవడానికి వెళ్ళిన ఆదిత్య మాత్రం అలేఖ్య గురించి ఆలోచిస్తున్నాడు. ఆదిత్య మనసులో, దేవుడా, అలేఖ్యతో ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది. అసలు నాతో మాట్లాడుతుందా? నా నెంబర్ బ్లాక్లోంచి తీసుంటుందా? ఏమో, వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళపై పడి ప్రాధేయపడ్డాను కాబట్టి ఒకవేళ తీసే ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రయత్నిద్దాం అన్న ఆలోచన రాగానే ఆదిత్య వెంటనే అలేఖ్యకు ఫోన్ చేసేస్తాడు. కానీ ఇప్పుడు కూడా ఫోన్ కలవడం లేదు. ఆదిత్యకు చాలా కోపం వచ్చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో పరంధామయ్య ఆదిత్య ఒక్కడే పైన ఉన్నాడు కదా అని ఒకసారి చూసొద్దామని చెప్పి పైకి వస్తారు. ఆదిత్య గది తలుపులు కొడతారు. డోర్ తీసి చూసిన ఆదిత్య, అమ్మయ్య, అంకుల్ కరెక్ట్ టైంకి వచ్చారు అనుకుంటూ, రెండంకుల్, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. ఎందుకు ఆదిత్య, భయమేస్తుందా? ముందు కింద పడుకుంటానన్నావు కదా, మళ్ళీ పైకెందుకు వచ్చావు? అందుకే ఒకసారి నిన్ను చూసొద్దామని వచ్చాను అంటారు. అయ్యో ఊరుకోండి అంకుల్, నాకు భయమేంటి? మరి ఇంకెందుకు ఎదురు చూస్తున్నావు ఆదిత్య? ఏదైనా కావాలా? ఆకలేస్తుందా అని ఆయన అడిగేసరికి, అంకుల్, ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని దీనంగా ముఖం పెట్టేస్తాడు. వెంటనే పరంధామయ్య, అయ్యో గొప్పోడివే, ఎందుకు చెయ్యను ఆదిత్య? చిన్న సాయమే కదా, అదేంటో చెప్పు, వెంటనే చేసేస్తా అంటారు ధీమాగా. అది అలేఖ్యకు ఒక్కసారి మీ ఫోన్తో ఫోన్ చేసిస్తారా అని నెమ్మదిగా అడిగేసరికి ఒక్కసారిగా పరంధామయ్య ఉలిక్కిపడి భయం నింపుకున్న కళ్ళతో, ఎందుకు అంటారు. ఎందుకేంటంకుల్, ఎవరైనా ఫోన్ ఎందుకు చేస్తారు? మాట్లాడడానికే కదా. నేను కూడా అందుకే అడుగుతున్నాను, ఒకసారి చేసివ్వండి అంటాడు జాలిగా. అంతగా మాట్లాడాలనుకున్నప్పుడు నీ ఫోన్తోనే చేసుకోవచ్చుగా, మీ మధ్యలో నన్నెందుకు ఇరికించడం అని ఖచ్చితంగా చెప్పేస్తారు పరంధామయ్య.
లేఖ్య నా నెంబరే కనుక లిఫ్ట్ చేస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అంకుల్? లేఖ్య నా నెంబర్ని బ్లాక్ చేసేసింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి మీ ఫోన్తో చేసిస్తే క్షమించమని రెండు ముక్కలు అడిగి మాట్లాడి వెళ్ళిపోతాను. ఇందాక అక్కడ కూడా అడిగే ఛాన్స్ నాకు ఇవ్వలేదు కదా అలేఖ్య అంటాడు ఆదిత్య. పరంధామయ్యలో భయం మొదలైంది. ఇప్పుడు అలేఖ్యతో ఆదిత్యను మాట్లాడేలా చేస్తే పరశురాం ఏమంటారో అని మరొక్కసారి చెప్పి చూద్దామని. రేపు ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా ఆదిత్య, అప్పుడు కుదిరితే అడుగు. క్షమించమనే అడుగుతావో, కాళ్ళు పట్టుకుని పెళ్లి చేసుకోమనే అడుగుతావో నీ ఇష్టం. నన్ను మాత్రం మళ్ళీ ఇరికించకు. అలా అనకండి అంకుల్, మా ఇద్దరిని కలిపి ఒకసారి పుణ్యం కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా కాస్త సాయం చేశారంటే ఇక అలేఖ్యను జన్మలో విడిచిపెట్టను. రెండు ముక్కలు ప్లీజ్ అంకుల్ అని పరంధామయ్యను కన్విన్స్ చేసినట్లు మాట్లాడతాడు ఆదిత్య. అది కాదు ఆదిత్య, టైం 10 అవుతుంది, ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పు అంటారు పరంధామయ్య. మీకిది అర్ధరాత్రి అయి ఉండొచ్చు, మాకు రాత్రే. నా గెస్ కరెక్ట్ అయితే అలేఖ్య ఇంకా పడుకోదు అంకుల్. నువ్వెలా చెప్తావు? అలేఖ్య పల్లెటూరులో పెరిగిన పిల్ల. 9:30కే ఇక్కడ అందరూ నిద్రపోతాం. అంకుల్, అలేఖ్య సిటీ కోడలి పిల్లని మర్చిపోకండి అంటాడు మళ్ళీ ఆదిత్య. ఆ మాటకు పరంధామయ్య, అబ్బో ఆదిత్యతో మాట్లాడి గెలవాలనుకోవడం చాలా కష్టం అనుకుని ఇక చేసేదేం లేక 2 మాటలే అన్నాడు కదా అని ఇష్టం లేకపోయినా అలేఖ్యకు ఫోన్ చేసి ఆదిత్య చేతిలో పెడతారు పరంధామయ్య. అలేఖ్య అప్పుడే హాల్లో బుక్స్ ముందేసుకుని ఒక్కతే కూర్చుని చదువుకుంటుంది. పరశురాం, రోహిణి, రఘురామయ్య, రాజేశ్వరులు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే సరిగ్గా ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్లో పరంధామయ్య నెంబర్ చూసి, ఇదేంటి అంకుల్ ఈ టైంలో ఫోన్ చేశారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అంకుల్ అని ప్రేమగా పలకరిస్తుంది. అలేఖ్య అసలు ఊహించని విధంగా ఆదిత్య ప్రేమగా, అలేఖ్య నేను ఆదిత్యను అంటాడు. అలేఖ్య వెంటనే ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూస్తూ, ఓహో నేను ఈయన ఫోన్ బ్లాక్లో పెట్టానని అంకుల్ ఫోన్తో చేసినట్లున్నారు, చెప్తాను అనుకుంటూ, అయ్యో మీరా అయ్యగారు, మీరని తెలియక పొరపాటున ఫోన్ లిఫ్ట్ చేసేశాను అని కోపంగా సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తుంది. అలేఖ్య అలా అనేసరికి ఆదిత్య షాక్లో నోరెళ్ళబెట్టి ఫోన్ వంకే చూస్తున్నాడు. అదేంటి ఆదిత్య, ఫోన్ని ఎప్పుడు చూడనట్లు అలా విడ్డూరంగా చూస్తున్నావు? అలేఖ్య ఏమంది అని అడుగుతారు పరంధామయ్య. ఏం లేదంకుల్, అలేఖ్య ఇంకా నేను అన్న మాటలేవి మర్చిపోలేదనుకుంటా. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి నాతో మాట్లాడమని చెప్పండి అడుగుతాడు ఆదిత్య. ఇది ఇంకా బాగుంది, నేనెందుకు చెప్తాను? మా పెళ్ళి చేసిందెవరు? మీరే కదా, మీరే అడగాలి, ఇంకెవరు అడుగుతారు అంటాడు ఆదిత్య కూడా. ఇది ఇంకా బాగుంది, నేనేమైనా విడిపోమని చెప్పానా? విడిపోమని చెప్పకపోయినా మళ్ళీ కలపడానికి ప్రయత్నించాలి కదా అంకుల్. సరిపోయింది, నువ్వు నీ చేత్తో అన్నీ చేసుకుని మమ్మల్ని అంటావేంటి? అలా అని చేతులు దులిపేసుకోకుండా ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఒక్కసారి మాట్లాడమని చెప్పండి అని బ్రతిమాలుతూ పరంధామయ్యకు కుదురు లేకుండా చేసేస్తాడు ఆదిత్య. పరంధామయ్యకు వేరే గత్యంతరం లేక అలేఖ్యకు ఫోన్ చేసి, అమ్మా అలేఖ్య, ఒకసారి ఆదిత్యతో 2 ముక్కలు మాట్లాడమ్మా, లేకపోతే ఆదిత్య నన్ను వదిలేలా లేడు అని అడుగుతారు. పరంధామయ్య మాట కాదనలేని అలేఖ్య, సారీ అంకుల్, నాకు ఆ వ్యక్తితో మాట్లాడడం అసలు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. పక్క నుంచేమో ఆదిత్య ప్లీజ్ ప్లీజ్ అన్నట్లు బ్రతిమాలుతూ సైగలు చేస్తున్నాడు. అది కాదలేఖ్య, నువ్వు క్షమించేసావని ఒక్క ముక్క చెప్పేస్తే ఆదిత్య మనసు కూడా కొంచెం తేలిక పడుతుంది కదా, ఒక్కసారి ఆలోచించమ్మా. తన మనసులో బాధేంటో విని క్షమించానని ఒక్క ముక్క చెబితే చాలు, ఇక నిన్ను విసిగించడు అని మళ్ళీ పరంధామయ్య దీనంగా అడిగేసరికి అలేఖ్య కాదనలేక, సరే అంకుల్ ఇవ్వండి అంటుంది. పరంధామయ్య వెంటనే ఫోన్ ఆదిత్యకు ఇస్తారు. ఆదిత్య చాలా ఆనందంగా ఆ ఫోన్ తీసుకుని
గబగబా బయటకు వెళ్ళి కిందకు దిగిపోతున్నాడు. పరంధామయ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి 2 ముక్కలని చెప్పి ఫోన్ పట్టుకుని కిందకు పరిగెడుతున్నాడు అని అయోమయంగా ఆదిత్య వైపే చూస్తున్నారు. అలేఖ్య ఆదిత్య ఏం మాట్లాడతాడో అని మౌనంగా ఎదురు చూస్తుంది. కిందకు వెళ్ళిన ఆదిత్య ఒక చోట కూర్చుని, నన్ను క్షమించు అలేఖ్య, నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. రేపొకసారి మనం మొదటిసారి కలుసుకున్న గుడికి వస్తావా అని ప్రేమగా అడుగుతాడు. హలో సార్, మీరెవరు అసలు నన్ను కలవడానికి? కలవడం పక్కన పెడితే ముందు మీరు నన్ను అలేఖ్య అని పిలవడం మానేయండి, మేడం అని పిలవండి, అర్థమైందా? ఇక మీరు చెప్పాల్సినవి చెప్పేసినట్లే కదా, ఇక ఫోన్ పెట్టేయచ్చా అంటుంది కోపంగా. అదేంటి అలేఖ్య, అంత కోపమైతే ఎలా అని ఆదిత్య మాట్లాడుతుండగానే, అదిగో మళ్ళీ మీ పెళ్ళాన్ని పిలిచినట్లు అలేఖ్య అంటారేంటి? మేడం అని పిలవమన్నాను కదా అంటుంది ఇంకాస్త కోపంగా. అదేంటి మేడం గారు, బొమ్మరిల్లు సినిమాలో హాసినిలా ముద్దు ముద్దుగా మాట్లాడే మీరు ఇలా అరుంధతి సినిమాలో అనుష్కలా మారిపోయారేంటి అని అమాయకంగా మాట్లాడుతాడు ఆదిత్య. సహవాస దోషం లేండి, కొంతమంది మూర్ఖులతో మాట్లాడి మాట్లాడి ఇలా తయారయ్యాను అంటుంది అలేఖ్య. ఆ మూర్ఖుడు ఇంకెవరో కాదు తనే అని అర్థమైన ఆదిత్య ఏమీ ఎరగనట్లు, అవునా, అందుకే మూర్ఖులతో సహవాసం మంచిది కాదంటారు పెద్దలు అంటాడు. జోకా? నాకు నవ్వు రాలేదు అని సడన్గా ఫోన్ పెట్టేస్తుంది అలేఖ్య. ఆదిత్య వెంటనే, అబ్బా ఫోన్ కట్ చేసేసావు అనుకుంటూ ఫోన్ తీసుకుని పరంధామయ్య దగ్గరకు వెళ్ళి, అంకుల్ ఫోన్ ఇదిగోండి, అలేఖ్య నాతో మాట్లాడలేదు. అదేంటి, నేను అంతలా చెప్పాక కూడా ఎందుకు మాట్లాడలేదు? నిన్ను క్షమించానని చెప్పలేదా అని అడుగుతారు పరంధామయ్య. లేదంకుల్. ఇంతకీ నువ్వు క్షమించమని అడిగావా ఇంకేమైనా అడిగావా? క్షమించమని అడిగాను అంకుల్. అవునా, త్వరగా ఎలా క్షమించేస్తుందిలే అని అంటుండగా మళ్ళీ ఆదిత్య ముఖం దీనంగా పెట్టి, అంకుల్ రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళే ముందు ఇంకో చిన్న హెల్ప్ చేస్తారా అని మళ్ళీ జాలిగా ముఖం పెడతాడు. అబ్బా ఆదిత్య, మళ్ళీ సహాయమా? ఈసారేం కోరతావు అని అంటారు పరంధామయ్య. ఏం లేదంకుల్, ఒక్కసారి అలేఖ్యతో నా మనసులో బాధను చెప్పుకోవాలనిపిస్తుంది. అలేఖ్య వినాలి కదా ఆదిత్య అని విసుగ్గా అంటారు పరంధామయ్య. వినాలంటే అలేఖ్య నేను కలుసుకుని మాట్లాడుకోవాలి కదా అంకుల్. అవును, అది నిజమే కదా అని అయోమయంగా ముఖం పెడతారు పరంధామయ్య. అందుకే అంకుల్, అలేఖ్యను రేపు ఒకసారి గుడికి తీసుకువస్తే తన కాళ్ళు పట్టుకునైనా క్షమించమని అడుగుతాను. ప్లీజ్ అంకుల్, ఈ ఒక్క హెల్ప్ చేయండి, తర్వాత మిమ్మల్ని విసిగిస్తే మీ మీదొట్టు అని పరంధామయ్య తలపై ఒక్కసారి చెయ్యి పెడతాడు. వద్దాదిత్య, అలేఖ్య నిన్ను క్షమించకపోయినా పర్లేదు, కానీ నా మీద మాత్రం ఒట్టు వేయకు, అసలే నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు అని ఆదిత్య చేతిని అమాంతం వెనక్కి నెట్టేస్తారు. సరే అంకుల్, అయితే అలేఖ్యను గుడికి తీసుకువస్తున్నట్లే కదా అంటాడు నవ్వుతూ. నువ్వు ఉండాదిత్య, తీసుకువస్తే వాడు ఊరుకోడు, తీసుకురాకపోతే నువ్వు ఊరుకునేలా లేవు, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని బుర్ర పట్టుకున్నారు పరంధామయ్య. ఎవరు ఊరుకోరు అంకుల్? అంటే పరశురాం మావయ్య గారికి ఇంకా నా మీద కోపం పోలేదా అని జాలిగా ముఖం పెడతాడు ఆదిత్య. ఎక్కడ ఆదిత్యకు అనుమానం వచ్చేస్తుందో అన్న అనుమానంతో, ఎవరు కాదు ఆదిత్య, నువ్వు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగించకు, కాసేపు కుదురుగా ఉండు అని కాసేపు దీర్ఘంగా ఆలోచించి, సర్లే నేనే ఎలాగైనా పరశురాంని ఒప్పించి అలేఖ్యను గుడికి తీసుకువస్తానులే అంటూ హుషారుగా పైకి వచ్చిన పరంధామయ్య ముభావంగా కిందకు వెళ్ళిపోతారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.